తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 216 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వ్యాపారులు శ్రీవారి పటాన్ని నెత్తిన పెట్టుకుని అలిపిరి పాదాల వద్ద 100 కొబ్బరికాయలు కొట్టి కరుణించు, మా సమస్యలు పరిష్కరించు అని నినదిస్తూ కొబ్బరికాయలు కొట్టారు. చిరు వ్యాపారులు 216 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్నా తమను కరుణించువా స్వామి అంటూ వేడుకుని నినదిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 216 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా దీక్షలు చేస్తూ ఉన్న కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. పేదలైన చిరు వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలిపారు. దాదాపు 7 నెలల నుంచి ఉపాధి లేక, ఆదాయం రాక వీరి కుటుంబాలు అల్లాడిపోతున్నాయన్నారు. వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడులు పట్టించుకుని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు, మధు, యుగంధర్, చిరంజీవి, రాంబాబు, ప్రకాష్, గోపి, మల్లి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. 216 రోజుల నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పినని ఇప్పటికే అనేక సార్లుగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈఓ గారికి, జేఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, చైర్మన్ గారికి అనేక దఫాలుగా విన్నవించుకున్నాం. ప్రభుత్వానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి లెటర్ రాశాం, ఉప ముఖ్యమంత్రికి లెటర్లు రాశాం, నారా లోకేష్కు వచ్చిన ప్రతి సందర్భంగా వాళ్ళకి లెటర్లు ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. కానీ ఈ రోజుటికి 216 రోజులు అవుతున్నా నేటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పాపన పోలేదు. మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి సమస్య, పుల్లు వచ్చిన చోట సాపులు వెలిచాయి, పులి లేని చోట మమ్మల్ని అందరూ కూడా కిందికి దింపేశారు. మా వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీవారిమెట్లు వ్యాపారస్తులు అందరూ కూడా లైసెన్స్ ఇమ్మని చెప్పి కోరుతా ఉన్నాం.